రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి ధనరాజయ్య గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. కూడి వచ్చిన దేవుని సేవకులు, సేవకురాండ్రు, పరిశుద్ధులు, మీకందరికీ హృదయపూర్వకమైన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న పర్వదినము, శుభదినము, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. రండి, క్రిస్మస్ అనగా ఏమిటి, ఎందుకు ఈ దినము సర్వప్రపంచవ్యాప్తంగా పర్వదినముగా ఎందుకు ఆచరిస్తున్నారు? కొన్ని విషయాలు లేఖన ఆధారముగా చేసుకొని పరిశీలనగా లేఖనములను ధ్యానించుకుందాము. రండి, పరిశుద్ధ గ్రంథము 22వ కీర్తన ఆఖరి వచనం చదువుతారా? కీర్తనలు 22 ఆఖరి వచనం. ముప్పై 31వ వచనం. మంజులవారి గారు చదువుతారమ్మా. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన, ఎక్కడి వారు అక్కడ తలలు వంచితే యేసు వైపు చూస్తూ ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, మా ప్రభువా, వారు వచ్చి ఆయన దీన్ని చేసినని ఎవరు వస్తారో ఆయన అనగా సర్వ జగద్రక్షకుడు, లోకరక్షకుడు క్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆయన వచ్చి దీనిని చేసినని ఎవరికి ప్రచురం చేస్తారు? లేఖన భావములను మాకు గ్రహింపు కలిగిన జ్ఞానము దయచేయమని కొద్ది నిమిషములు నీ యొక్క వాక్యమును ధ్యానించుతుండగా నీ ఆత్మ సహాయము కోరుతున్నాము. నీ దాసుడిని నీ సిలువ చాటున మరుగు చేయమని అడుగుచున్నాము. నీ స్వరము మాత్రమే సజీవ స్వరం, గంభీర స్వరం, మధురమైన స్వరం, మెల్లనైన స్వరం మాత్రమే వినిపించమని మాకు రక్షకుడు, విమోచకుడు, ప్రభుల వారు అయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే కీర్తన ఒక 2 వచనాలు 29, 30 కూడా చదువుతారా? 29, 30 22వ కీర్తనలోనే 29వ వచనము 30వ వచనం చదువుతారా? భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తన ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. ఆమేన్, ఆమేన్. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరిస్తారు. ఈ మాటలు కీర్తనకారుడు ఎవరి గురించి చెప్తున్నారో ఆ ప్రభుల వారు వచ్చారు.
ఎప్పుడొచ్చారు? క్రీస్తు ప్రభు ఎప్పుడొచ్చారు? గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 4:4. గలతీ పత్రిక 4:4. గలతీలో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. ఆమేన్. ఆమేన్. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకుని. పూర్వకాలములందు క్రీస్తు ప్రభుల వారు జననముకు పూర్వమే దాదాపు 700 సంవత్సరాలు, 7 శతాబ్దములకు పైగా యెషయా ద్వారా పలకబడిన ప్రవచనం. ఆయన క్రీస్తు ప్రభుల వారు జన్మించారు. ఆయన ఎవరికి జన్మిస్తారో స్త్రీ యందు పుట్టి, ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఏ కాలము పరిపూర్ణమైంది? ఏ కాలము పరిపూర్ణమైంది? వాక్యపు వెలుగులో, వాక్యపు ప్రత్యక్షతలో ఏ కాలము పరిపూర్ణమాయనో, దేవుడు తన కుమారుణ్ణి ఏ కాలమందు పంపాడో దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. దానియేలు 9:25. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషేక్తుడగు అధిపతి వచ్చి వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణ రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఆమేన్. 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 లేఖన భాగము చాలా వివరంగా దానియేలు 9:25లో మాట్లాడుతున్నది. యెరూషలేము మరలా కట్టించు వరకు ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడు అనగా మెస్సియా, ఫుట్నోట్ కింద చూస్తే మెస్సియా, అభిషక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టును. 7 వారములు ఈ దర్శనాత్మక ప్రాఫెటిక్ వర్డ్ ప్రకారం ఆ 7 వారములు సంపూర్ణమయ్యాయి, పరిపూర్ణమయ్యాయి. 7 వారములు గతంలో మనము చెప్పుకున్నాము. 7 వారముల వివరము ఆ తర్వాత దేవుడు సమయం ఇచ్చినప్పుడు ధ్యానించుకున్నాము. 7 వారముల లెక్క పూర్తయింది, పరిపూర్ణమైపోయింది. పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. అభిషక్తుడగు మెస్సియా క్రీస్తు ప్రభుల వారు జననం. అయితే ఎక్కడ కాలము పరిపూర్ణమైంది, దేవుడు ఆయన కుమారుని పంపించాడు, క్రీస్తు ప్రభుల వారు వచ్చారు. వారు వచ్చి ఆయన దీనిని చేసినని రాబో తరముల వారికి వివరింతురు అని చెప్పబడిన ప్రకారము, లేఖన ప్రకారము ఆయన వచ్చేశాడు. అయితే ఎక్కడికి వచ్చాడు? యెహెజ్కేలు 38వ అధ్యాయము 12. యెహెజ్కేలు 38:12. ఆయన ఎక్కడికి వచ్చాడో, ఎవరికి వచ్చాడో, వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగి పోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి
పశువులను సరుకులను కలిగి భూమి పట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగి భూమి పోయేదను. ఆమె భూమి నట్ట భూమి నట్ట నడుమ ఈ భూలోకము నట్ట నడుమ సెంటర్ పాయింట్, భూ ప్రపంచము సెంటర్ పాయింట్, కేంద్ర స్థానం నట్టనడుమ ప్రాంతం యెరూషలేం. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి భూమి యొక్క నట్ట నడుమ ప్రాంతం, కేంద్ర సెంటర్ పాయింట్ యెరూషలేము. ఆ యెరూషలేము పొరుగునే ఉన్న ఒక పల్లె. భూమి యొక్క నట్ట నడుమ ప్రాంతానికి రాలేదు. యెరూషలేము పక్కన ఉన్న పల్లె, గ్రామం. 4-5 వచనాలు చదువుతారా? 4-5 వచనాలు అదే అధ్యాయంలో, మత్తయి సువార్త 2:4-5 వచనాలు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను. అందుకు వారు యూదయా బెత్లెహేములోనే. ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఆమేన్. 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 ఏ ఊరికి వస్తాడు? భూమి యొక్క నట్ట నడుమ ప్రాంతానికి వస్తాడు. కేంద్ర బిందువు సెంటర్ పాయింట్కి వస్తాడు. అది యెరూషలేము రాజనగర్. దాని పొరుగున ఉన్న యూదయ దేశపు బెత్లెహేమ, ఎఫ్రాతా అని అతి ప్రాచీనమైన ఆ గ్రామమునకు పేరు. బెత్లెహేమ్ అని కూడా పిలువబడుతుంది. అక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు క్రీస్తు. ఎక్కడ పుట్టును క్రీస్తు? బెత్లెహేములో పుట్టును. బెత్లెహేమునందు పుట్టును. యూదా ఎఫ్రాతాలో పుట్టును. యూదయ దేశము ఎఫ్రాతా. ఏ ఊరిలో పుట్టాడో, భూమి యొక్క నట్ట నడుమ ప్రాంతం ఏమిటో, కాలము పరిపూర్ణమైన అప్పుడు దేవుడు తన కుమారుని పంపిస్తాడు. ఏ కాలం పరిపూర్ణమైనదో దానియేలు దర్శనము ప్రకారము, దానియేలు గారి దర్శనం ప్రకారము 7 వారముల లెక్క సంపూర్ణమైంది. అప్పుడు ఆయన వచ్చి దీనిని చేసెనని మనము మొట్టమొదట మూలవాక్యములో చదువుకున్న ప్రకారం ఆయన వచ్చి దీనిని చేసెనని రాబో తరం వారికి వివరిస్తారు. భూమి యొక్క నట్ట నడుమ ప్రాంతం యెరూషలేము, రాజనగరు, రాజులుండే పట్టణము, దాని పొరుగున ఉన్న యూదా ఎఫ్రాతా, బెత్లెహేము. క్రీస్తు అక్కడే పుడతాడు అని రాయబడింది. క్రీస్తు అనగా అభిషక్తుడు, మెస్సియా జననమును గురించి మీకా కాలమందే యెషయా సమకాలికుడైన మీకా కాలమందే ప్రవచనము ప్రవక్త ద్వారా రాయబడింది. ఆయన ఎక్కడికి వస్తాడో, ఎప్పుడొస్తాడో, ఏ ఊరిలో వస్తాడో క్రీస్తు వారి జనన విశేషం.
లూకాసు వార్త 19వ అధ్యాయము 42 ప్రకారం ఆయన వచ్చేసాడు. లూకాసు వార్త 19:42. లూకాసు వార్త 19వ అధ్యాయము 42. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నేడు. గారు ఒక్కసారి ఆగండి. వెరీ పర్టికులర్ గా రాయబడింది పరిశుద్ధ లేఖనం. నీవును ఈ నీ దినమందైనను యెరూషలేము పట్టణంతో మాట్లాడుతున్నాడు ప్రభు. నీవును ఈ నీ దినమందైనను చదవండి అమ్మా. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. నీవును ఈ నీ దినమందైనను స్పష్టంగా చదివినప్పుడు నీవును ఈ నీ దినమందైనను, ఏ దినము? ఈ నీ దినమందైనను పర్టికులర్ గా ప్రభు మాట్లాడుతున్నాడు. కాలము పరిపూర్ణమైపోయింది. పాపముతో నిండిపోయింది జగం. దట్ వాస్ ద లాస్ట్ డే. దట్ వాస్ ద వెరీ పర్టికులర్ ప్లీజ్ సెడ్ దట్ వాస్ ద లాస్ట్ డే. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను వినిన ఎడల నీకు ఎంతో మేలు. యెరూషలేము పట్టణము గురించి అంగలారుస్తున్నాడు. రాజులను, ప్రవక్తలను రాజులు చంపారు. యెషయా ప్రవక్తను రప్పములతో కోయించారు. జకరియా ప్రవక్తను తలుపుల మధ్య ఎముకలు పట పలపల విరిగిపోయినట్టు రాళ్లతో కొట్టి తలుపుల మధ్య, యెరూషలేము మందిర ద్వారముల మధ్య నలగొట్టి చంపేశారు. ప్రవక్తలను చంపుదానా క్రీస్తు ప్రభు వాపోయాడు. ఈ దినమందైనను మహిమ ప్రవేశము యెరూషలేములో జరిగించేటప్పుడు ప్రభు ఆత్మవశుడై పలికిన ప్రవచనాత్మక నెరవేర్పు గురించిన మాట. నీవును ఈ నీ దినమందైనను. ఆయన వచ్చి దీనిని చేసినని, ఆయన వస్తాడు. ప్రవక్తలు చెప్పిన ప్రకారము ఎప్పుడు వస్తాడు? ఏ కాలం పరిపూర్ణమైంది? ఎక్కడికి వస్తాడు? భూమి నట్ట నడుమ ప్రాంతమైన యూదయ దేశపు బెత్లెహేములోనికి వస్తాడు. క్రీస్తు అక్కడ పుట్టునని శాస్త్రులు, పరిసయ్యులు గ్రంథములను శోధించి, ప్రవక్తలను గ్రంథములను శోధించి పట్టుకున్నారు. యూదయ దేశపు బెత్లెహేమ, ఎఫ్రాతా, నా జనులను ఏలబోయే అధిపతి నీలో నుండి వచ్చును. వీలారా, ఆయన స్వకీయుల యొద్దకే వచ్చును. యోహాను స్వార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన స్వకీయుల యొద్దకే, సొంత వారి యొద్దకే, సొంత కుటుంబీకుల యొద్దకే. యోహాను స్వార్త 1వ అధ్యాయము 11వ వచనం. యోహాను స్వార్త ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆమేన్. ఆయనను స్వకీయుల యొద్దకే వస్తాడు, ఇంటి వారి యొద్దకే వస్తాడు. ఏ ఊరిలో వస్తాడో? యూదా దేశము, ఇశ్రాయేలు దేశము 12 గోత్రములకు మోషే, యెహోషువ ఇశ్రాయేలు పిల్లలకు పంచి ఇచ్చిన దేశము, యూదా గోత్రమునకు చెందిన దేశము, రాజులు పరిపాలించిన దేశము, పట్టణము యెరూషలేము పట్టణము, ఆ పొరుగున ఉన్న పల్లె బెత్లెహేము,
ప్రియులారా, ఈనాడు ఒక పెద్ద ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా. అసలు క్రిస్మస్ 25నే ఎందుకు చేసుకోవాలి? బైబిల్లో లేదు కదా. 25నే ఎందుకు చేసుకోవాలి? 25నే చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, ఈ దినము డిసెంబర్ 25, ఈ దినమే ప్రపంచ పండుగ. క్రీస్తు జననము, ఈ దినమే పుట్టాడు యేసయ్య అని రుజువులు ఉన్నాయా? ఈ దినమే పుట్టాడు. సరిగ్గా ఈ దినము తర్వాత జనవరి 1, ఈ దినము తర్వాత 8 రోజులు లెక్క పూర్తయింది. బాలుడు పుట్టినప్పుడు 8వ దినమున దేవాలయానికి వెళ్ళారు. చరిత్ర క్యాలెండర్లు మారుతున్నాయి. డిసెంబర్ 25న యేసు ప్రభువు వారు పుట్టారు, క్రీస్తు ప్రభుల వారు జన్మించారు. సరిగ్గా 8వ నాడు లెక్క ప్రకారము క్యాలెండర్లు మారిపోతున్నాయి. జనవరి 1వ తేదీ వచ్చింది. 1వ తేదీ యేసు అను పేరు పెట్టింది తల్లి. దూత చెప్పిన ప్రకారం, దూత గబ్రియేలు దూత చెప్పిన ప్రకారము యేసు అనే నామకరణం జనవరి 1. డిసెంబర్ 24 మధ్యరాత్రి పుడితే సరిగ్గా 8 రోజుల తర్వాత జనవరి 1 వేకువజామున తూర్పు ఇంకా తెల్లవారక ముందే దేవాలయ ప్రవేశం చేస్తారు పరిశుద్ధ దంపతులు. సుమియోను గారు వస్తారు, ప్రభుల వారిని నాదా ఇశ్రాయేలుకు రక్షణ అని ఎత్తుకొని, తన చేతులతో ఎత్తుకొని ఆత్మవశుడై పలికిన ప్రవచనాత్మక పలుకు, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిస్తున్నావు. ఇశ్రాయేలుకు నీవు అనుగ్రహించిన రక్షణ కనులారా చూచే భాగ్యమునిచ్చావు. జనవరి 1 క్యాలెండర్లన్నీ మారిపోతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. యేసు ప్రభుల వారు నామకరణం జరిగిన దినం డిసెంబర్ 25ని ఎందుకు చేసుకోవాలి? డిసెంబర్ 24 రాత్రి ఎందుకు చేసుకోవాలి? అనగా క్రీస్తు ప్రభుల వారు నామకరణము చేయబడిన రోజు జనవరి 1, సంవత్సరాది ప్రారంభము. యేసు నామావతారి క్రీస్తు అనే పేరు ధరించి ప్రపంచ చరిత్రను తిరిగి రాసిన న్యూ ఇయర్ ప్రారంభం కనుక డిసెంబర్ 24 రాత్రి ఖచ్చితంగా క్రిస్మస్ పర్వదినము చేసుకుంటారు. ఇది వాక్యానుసారమే. ఎందుకనగా ఆ తర్వాత 8వ నాడు ప్రభుల వారికి పేరు పెట్టబడింది. అప్పటి నుంచి లెక్క ప్రారంభమైంది. క్రీస్తు శకము అని 2026వ సంవత్సరము అని మరి కొద్ది దినాల్లో న్యూ ఇయర్లో ప్రవేశిస్తున్నాం. అప్పటి నుంచి లెక్క ప్రారంభం. ఏ కాలం పరిపూర్ణమవుతుందో, దేవుడు ఎప్పుడు తన కుమారుని పంపిస్తాడో, ఆయన వచ్చి ఆయన దీనిని చేసినని ఎవరి గురించి చెప్పబడిందో, ఎక్కడికి వస్తాడో, ఏ నట్ట నడుమ భూమి యొక్క నట్ట నడుమ ప్రాంతానికి వస్తాడో వివరముగా పరిష్కారముగా వాక్యపు వెలుగులో వాక్యపు ప్రత్యక్షతలో తెలుసుకున్నాం. అయితే నేడు క్రైస్తవ సమాజానికి ఒక సూటి ప్రశ్న. చాలా ఏర్పాట్లు జరిగాయి. ఏదోమీయుడు హేరోదు రాజు పరిపాలిస్తున్న కాలం. యూదులు ససేమిరా హేరోదు పాలన ఒప్పుకోవటం లేదు. ఆ కాలంలో కైసరికి బహుగా ద్రవ్యమిచ్చి
రాజరికపు హక్కును కొనుక్కుంటాడు హెరోదు రాజు. పరరాజు పరిపాలన పీడ కింద ఉండటము యూదులు ఒప్పుకోలేరు ప్రియులారా. అయితే యూదయ దేశపు బెత్లెహేములో క్రీస్తు పుట్టాడు. పరరాజు పాలన నుంచి విడిపించే దావీదు గుడారమును తిరిగి స్థాపించే ప్రభు వచ్చాడు. దావీదు ఇంటిలోనే పుట్టాడు. ప్రియులారా, లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఆమేన్. ఆయన సాతాను ఆకాశం నుండి మెరుపు చూశాడు. ఎవరు చూశారు? యేసయ్య చూశారు. యేసయ్య ఎప్పుడు నుండి ఉన్నాడు? ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉన్నాడు. పితరుల కాలములో ఆదియందు అబ్రహామునకు ప్రత్యక్షమైన వాక్కు, దేవుని వాక్కు. అబ్రహాము ఆదికాండము 17వ అధ్యాయములో అబ్రహాము వద్దకు వచ్చిన వాక్కు. ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలము ప్రత్యక్షమగుతూ ఉన్నాడు. ఆయన మనలో ఒకని వంటి వాడు. ఆయన ఉండి ప్రత్యక్షంగా ఉండి తండ్రి కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మతో పాటు ఆయన ఉండి నరుడు చేయబడినప్పుడు, నరునికి రూపం ఏర్పరిచినప్పుడు, ఆయన చేతులతో నిర్మించినప్పుడు, దూతలందరూ జయధ్వనులు పాడినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. కొత్త దేవుడు కాదండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, ఎటర్నిటీ టు ఎటర్నిటీ, ఎవర్ ఎటర్నల్ గాడ్. కొత్త దేవుడు కాదండి. నిన్న మొన్న పుట్టిన దేవుడు కాదండి. అమెరికన్ దేవుడు కాదండి. ఇంగ్లాండ్ దేవుడు కాదండి. పురాతన కాలము మొదలుకొని ఉన్నవాడు, లోకరక్షకుడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఆయన ఏ ఊరిలో పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో చెప్పబడింది. డిసెంబర్ 24 చలికాలము, శీతాకాలపు చలి, డిసెంబర్ 24 పుట్టాడు. జనవరి 1 తేదీన నామకరణం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవేతరులలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయే సత్యం. క్యాలెండర్ మారిపోతున్నాయి. క్రీస్తు శకము 2026 సంవత్సరపు జనవరి శుభదినమును మనం అనుభవించబోతున్నాం. ఆయన సంవత్సరమును దయాకిరీటముగా ధరింప చేస్తున్నాడు. ఆయన వచ్చి దీనిని చేసనని. లోకారంభము మొదలు పెట్టినప్పుడే సాతాను ఆకాశం నుండి మెరుపు వలె చూశాడు. ఆ సాతానుని శిష్యునిగా చేసుకున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. యోహాను సువార్త 6:70. యోహాను సువార్త 6:70. అందుకని యేసు, నేను మిమ్మను 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. మీలో ఒకడు సాతాను. యేసు ప్రభుల వారికి 12 మంది శిష్యులు, 12వ వాడు సాతాను. సాతాను కూడా 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు, సేవకత్వం చేశాడు, శిష్యరికం చేశాడు. సాతాను కూడా మెరుపు వలె పడిపోయిన సాతాను ఆయన చూశాడు.
వాడిని శిష్యునిగా చేసుకున్నాడు. వాడి చేత అప్పగించబడ్డాడు. ఇస్కరియోతు యూదా. కీర్తనలు 41:19 చదువుతారా సుదర్శన్ గారు? కీర్తనలు 1:19. అయ్యగారు 19. 41:19. 41:19 లేదు బాబు. లేదు అయ్యగారు, 13 వరకే ఉన్నాయి. నలభై 44 బాబు గారు. సందర్భం ఏమిటంటే, నా విహితుడే తన మడమనెత్తాడు. అదే మడమనెత్తాడు. ఏదేమైనా సాతాను కూడా శిష్యుడయ్యాడు. 3.5 సంవత్సరాలు చెప్పిన మాట చెప్పినట్టుగా చేశాడు. డబ్బు సంచి ఉండేది. డబ్బు సంచి 41:9 అయ్యగారు 9. చదువుతారా? నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనుటకై తన మడిమ నెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. ఆమేన్. ఎవరినైతే నమ్ముకున్నాడో బుద్ధి మారి అపవాది అని తెలుసు. ప్రభుల వారికి అపవాదని తెలుసు. అయినా బుద్ధి మార్చుకుంటాడని. ఒకనాడు ప్రధాన కీర్తనకారుడే, ఒకనాడు ప్రధాన దూతే. అహంకారము, గర్వము కలిగి గర్వించిన సాతాను భూమి మీద పడిపోయాడు. మెరుపు వలె ఆకాశం నుండి పడిపోయాడు. వాడిని మరొక అవకాశం ఇచ్చాడు. తన సేవ చేసుకొని తరించే భాగ్యములు ఇచ్చాడు. శిష్యుడిగా చేసుకున్నాడు. అయితే వాడు నమ్మాడు. ప్రభుల వారు నమ్మాడు. ఎంత నమ్మకము! చివరి దినం వరకు, స్నేహితుడా, నీవు చేయబోయే పని త్వరగా చేయి అని స్నేహితుడిగా సంబోధించాడు. ఆయన వచ్చి దీనిని చేసినది. లామా లాబా లామా సబక్తాని, నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి అని 22వ అధ్యాయం కీర్తన ప్రారంభం. అని ఆయన వచ్చి దీనిని చేసినని. నేను నమ్ముకున్న నా హితుడే మడమనెత్తి తన్నాడు. నన్ను తన్నటానికి మడమనెత్తాడు అని వాపోయిన ప్రభు. ఆయన శిలువ మరణం, ఆయన పగిపబడిన శిలువ మరణం పాపమును ప్రక్షాళింప చేయటానికి, పాపములను తీసివేయటానికి, అపవాది విధించిన మరణం మీద జయము పొందుకోవటానికి ఆయన వచ్చి దీనిని చేసిన అని రాబో తరము వారికి ప్రచురము చేతురు. ఆయన వచ్చి దీనిని చేసిన. ఆయన శిలువ మరణము ఎంత ఘోర మరణము! ఆయన శిలువకెక్కే ముందు హెరోదు రాజు నియామకము, తల్లి మరియా ఏర్పాటు, తండ్రిగా ఉండటానికి యోసేపు ఏర్పాటు, గొల్లలు, తూర్పు దేశపు జ్ఞానులు అనేక మంది సాగిలపడి ఆయనకు నమస్కారం చేశారు. నీవు నేను కూడా సాగిలపడదామా? ప్రపంచ రాజు జన్మదినము సందర్భంగా నీవు నేను కూడా సాగిలపడదామా?
ఆకాశ తార, ఆయన నక్షత్రం, ఆకాశ తార. తేజరులుదామా? అయితే ఆయన నీతిని ప్రచురం చేయాలి. ఆయన నీతిని ప్రచురం చేయాలి. ఆయన వచ్చాడు, దీనిని జరిగించాడని రాబో తరం వారికి చెప్పాలి. ఆయన వచ్చాడు, దీనిని జరిగించాడు. ఎక్కడికి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, చాలా వివరంగా తెలుసుకున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుడతాడు. ఏ కాలము పరిపూర్ణం అవ్వాలి? దానియేలు దర్శన ప్రకారము 7 వారములు లెక్క. 7 వారముల లెక్క పూర్తయింది. యెరూషలేమా, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల. దట్ వాజ్ ద లాస్ట్ డే. కాలము కొనసాగించడానికి వీలు లేదు. కాలం అయిపోయింది. అయితే కృపాకాలం ప్రారంభమైంది. గ్రేస్ టైం ప్రారంభమైంది. ఇప్పుడు ఉన్న కాలము కృపాకాలమే. దేవుడు అధికమైన కృపను విడుదల చేస్తున్న కాలమే. కాలం ఎప్పుడో పూర్తయిపోయింది. దానియేలు దర్శనం ఎప్పుడో పూర్తయిపోయింది. 7 వారముల లెక్క ఎప్పుడో పూర్తయిపోయింది. అయితే ఇప్పుడున్న కాలము కేవలము ఆయన దయాకాలము. ఆయన దయా కిరీటములు సంవత్సరంలో వెంబడి సంవత్సరములు దొరుకుతున్నాయి. 2000 సంవత్సరాలు అయింది. ఆయన దయా కిరీటం, ఆయన దయాకాలం, ఆయన కృపాకాలం. కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. క్రీస్తు జననములో ఒక సూటి ప్రశ్న. మనము కూడా ఆకాశ తారల వలె తేజరులుదామా? అటువంటి కృప నీకు నాకు దేవుడు ఇస్తున్నాడు. ఎవరికి దేవుడు ఇస్తున్నాడు? ఆయన వచ్చి దీనిని చేసినని ఎవరు రాబో తరం వారికి చెప్తారో వారికి ఆకాశ తరల వలె తేజరిలే మహా గొప్ప భాగ్యం ఇస్తాడు. సువార్త, సత్య సువార్త, క్రీస్తు జననం. ఒక చక్కని గ్రేస్ మనోరంజనమ్మ గారి మనవరాలు చక్కగా పాడారు. పాట ద్వారా అమ్మగారు సువార్త వాక్యము వినిపిస్తారు. సువార్త వాక్యం ద్వారా, మాట ద్వారా క్రైస్తవుల మనబడిన, క్రీస్తు వార మనబడిన చెప్పుకుంటున్న మనమందరము భారం వహించి బాధ్యత కలిగి రాబో తరం వారికి చెప్పాలి. రాబో తరం వారికి చెప్పాలి. చెప్పకపోతే నాశనం అయిపోతుంది సమాజం. చెప్పకపోతే, వినిపించకపోతే మరణము పాలవుతారు సర్వ సమాజం. మరణము తప్పించే ఉపాయము చెప్పాలి. వారికి చెప్పాలి. రాబో తరముల వారికి చెప్పాలి. మన మీద బాధ్యత ఉన్నది. రండి ప్రియులారా, నీవు నేను కలిసి యేసు జననమును గురించి ఒక పాట, ఒక మాట, ఒక సువార్త వాక్యము వినిపించాలి ప్రియులారా. ఆయన వచ్చి దీనిని చేసినని రాబో తరం వారికి వివరించాలి. ఆ పని నమ్మకముగా చేయవారికి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. పరలోక రాజ్యము, పరలోక భాగ్యము దక్కును. దేవుడు అట్టి కృపను వినుచున్న అందరికీ, శ్రోతలందరికీ, క్రైస్తవ సమాజం అందరికీ దేవుడు అట్టి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఒక క్రిస్మస్ పాట పాడుకుందామా? అమ్మగారు, గ్రేస్ మనోరంజనమ్మ గారు, ఒక క్రిస్మస్ పాట పాడుకుందామా? ఏదైనా ఒక పాట.
ఏదైనా ఒక అందరికీ క్రిస్మస్ శుభాభివందనాలు, శుభాకాంక్షలు. చక్కగా మీ గృహాలలో దేవుని సన్నిధి అనుభవిస్తూ సంతోషంగా క్రిస్మస్ జరుపుకోవాలని దేవుని ప్రార్థిస్తుంటున్నాను. రే చూతము రాజసుతుడి రే జనన మోయను రే చూతము రాజసుతుడి రే జనన మోయను రాజులకురా రాజు మెస్సియా రాజులకురా రాజు మెస్సియా రాజితంబగు తేజమదిగో రాజితంబగు తేజమదిగో రే చూతము రాజసుతుడి మాయను దూతగణము తేరి చూడవే దైవవాక్కులం తెల్పగా దూతగణములం తేరి చూడవే దైవవాక్కులం తెల్పగా దేవుడే మన దీవెనలోనా దేవుడే మన దీవెనలోనా ధరణి కరిగి దినమునా ధరణి కరిగి దినమునా రే చూతము రాజసుతుడి రే జనన మోయను కల్లగాదిది కలయుగాదిది గుల్లబోయల దర్శనం కల్లగాదిది కలయుగాదిది గుల్లబోయల దర్శనం తెల్లగానది తేజరిల్లిడి తెల్లగానది తేజరిల్లిడి తారగాంచరే త్వరగరారే తారగాంచరే త్వరగరారే రే చూతము రాజసుతుడి రే జనన మాయను రే చూతము రాజసుతుడి రే జనన మాయను. మరొకసారి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. వినిపిస్తున్న పరిశుద్ధులకు ప్రపంచ పర్వదినము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందేశం ఇంతటితో ముగించబడుతుంది. ఒక మాట అమ్మగారు మీరు ప్రార్థన చేయండి. ఒక మాట గ్రేస్ మనోరంజన్ అమ్మగారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి జీవాధిపతి నేను దేగల పాదములకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీరు ఈ లోకంలో జన్మించిన శుభోదయము మరి మాకు అనుగ్రహించినందుకు మీ పాదాలకు స్తోత్రాలు తండ్రి.
సమస్తము మా తండ్రి వదిలి రిక్తులుగా మిమ్మల్ని మీరు చేసుకొని దాసుని స్వరూపం ధరించుకొని దాసుని పోలి మా మధ్య జీవించిన తండ్రి సంపూర్ణంగా మిమ్మల్ని మీరు అర్పణగా బలిగా అర్పించుకొని గొప్ప తండ్రి రక్షణ భాగ్యము పాపులందరికీ దయచేసినందుకు వేల స్తుతులు స్తోత్రాలు. ఈ జన్మదినాన్ని మా తండ్రి ప్రపంచం అంతా గొప్పగా ఆర్భాటంగా జరుపుకుంటుండగా మీ పరిశుద్ధ జననము దేశమంతటా ప్రపంచమంతటా చాటింపబడుతుండగా ఆ సత్య సువార్త మా తండ్రి అనేకులు గ్రహించినట్లుగా అందరికీ ఆత్మీయ నేత్రాలు తెరవమని వేడుకుంటున్నాం తండ్రి. మరి మీ పరిశుద్ధ జనన దినమును జరుపుకునే ప్రతి కుటుంబం ద్వారా మీ పరిశుద్ధ నామం మహిమపరచబడినట్లుగా, ఘనపరచబడినట్లుగా, కీర్తించబడినట్లుగా, ఆరాధించబడినట్లుగా అందరినీ మా తండ్రి మీ పరిశుద్ధాత్మతో నింపి సంపూర్ణంగా ఆయత్తపరిచి సిద్ధపరిచి మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యమును అనేకులకు పంచిపెట్టడానికి కృప చూపి సహాయం చేయమని ప్రతిమాలకి వేడుకుంటున్నాం తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారందరూ కూడా వారి కుటుంబాలతో సంతోషంగా అనేకులకు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈ జన్మదిన పండుగను ఆచరించటాకు చాలినంత కృప కుమ్మరించమని బ్రతిమాలుకుంటూ వీళ్ళందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ లోకమంతటూ మా తండ్రి మీ పరిశుద్ధ నామము ఘనత మహిమ ప్రభావము సంపూర్ణంగా మీకే చెల్లినట్లుగా నా తండ్రి మేము కీర్తించి ఆరాధించిన మీ సమయం అంతా కూడా మీరు మాతో ఉండి నడిపినందుకు వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా నా తండ్రి మీ పరిశుద్ధ సన్నిధి తోడుగా ఉంచి మీ ఆత్మతో నింపి నడిపించి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ మరి ఒకసారి చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ సంపూర్ణ దీవెనలో ఆశీర్వాదాలు, సంతోషము, సమాధానము, శాంతి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ మీ పరిశుద్ధ నామానికి సమస్త మహిమ గంత ప్రభావం ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు వలన పొందిన ప్రార్థన. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము గాక. మా ఎడల ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలో దేవుని దీవెన, అభిషక్తుడు వారి కృప, కనికరము, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, నిత్య కాపుదల, భద్రత, క్షేమము కూడి వచ్చిన లుకింగ్ అంటూ జీసస్ తెలుగు సభలో చేరిన వారికి అందరికీ, సార్వత్రిక సంఘ పరిశుద్ధులకు అందరికీ సర్వదా సదాకాలము ఆయన రాకడ పర్యంతము తోడై ఉండును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరి హ్యాపీ క్రిస్మస్. అందరికీ